చేసుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఓపెనింగ్కి రావడం జరిగింది. అసలు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, గౌరవ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటా ఉన్నాను. మీరు హౌసింగ్ మినిస్టర్గా ఆడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లుని మీరు పంచడానికి వస్తూ ఉన్నారన్నారు. ఓకే, సంతోషం, రాండి అని చెప్పినాను. నేను ఆనాడు అసెంబ్లీలో మొన్న మార్చి పోయిన బడ్జెట్ సెషన్ అసెంబ్లీలో నేను హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, అవి పంచాలే అని నేను అసెంబ్లీలో అడిగితే పంచుతా అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత ఆడ మొత్తము కేసీఆర్ గారు కమలాపూర్ మండలం, కమలాపూర్ టౌన్లో, గూడూరులో, కమలాపూర్ టౌన్లో 302 ఇండ్లు, గూడూరులో 50 ఇండ్లు, మరిపెల్లిగూడెంలో 50 ఇండ్లు కేసీఆర్ గారు ఒక్కొక్క ఇంటికి 5,04,000 రూపాయలు శాంక్షన్ చేసి దాదాపు 20 కోట్ల రూపాయలు, సుమారు 20 కోట్ల రూపాయలు, 19 crores 85 lakhs వస్తుంది, సుమారు 20 కోట్ల రూపాయలుతో ఆడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన తర్వాత ఆడ ఇంకా చిన్న చిన్న పనులు కొన్ని, అవి కూడా కేసీఆర్ గారు ఒక్కొక్క ఇంటికి 1,25,000 రూపాయల చొప్పున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ఆనాడు కేసీఆర్ గారు శాంక్షన్ చేసిండ్రు. అది టెండర్ స్టేజ్లో ఆగిపోయింది. ఇది నేను స్పష్టంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి అసెంబ్లీ సాక్షిగా నేను ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. మరియు మీరు మంత్రిగా మీరు వస్తూ ఉన్నారు కదా, కేసీఆర్ గారు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇండ్లు కట్టించిండు, మరియు 1,25,000 రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి శాంక్షన్ చేసిండు. మరి ఎక్కడ పని అక్కడ కాకుండానే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినాం ఆ రోజు, అక్కడ రోడ్స్ మరియు ఎలక్ట్రిసిటీ, డ్రైనేజు, వాటరు సిస్టమ్ అరేంజ్ చేసిన తర్వాత ఓపెనింగ్కి రాండి అని చెప్పినాం. మీరు ఆగా మేఘాల మీద వచ్చిర్రు. మీరు కనీసము 20 కోట్లు కేసీఆర్ గారు శాంక్షన్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే మీరు 20 రూపాయలన్నా మొన్న మీ ప్రభుత్వానికి కాంట్రిబ్యూషన్ దానిక ఉందా? 20 రూపాయలు ఖర్చు పెట్టినరా? అసలు ఎందుకు ఒక మంత్రి వస్తుంటే మీకు ఫోటోలు చూపిస్తానండి, మీరు చూడాలి. ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇవ్వండి, ఇది గూడూరు విలేజ్, కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు. ఇక్కడ మీరు చూడొచ్చు, పోల్స్ కూడా వేసి పెట్టిండు ఆ రోజు కేసీఆర్ గారు. ఉట్టి కరెంట్ లైన్స్ అవన్నీ కూడా టెండర్ వేసినాయి, గుంజాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు వచ్చే ఓపెనింగ్కి ఇట్లనే ఉంటుందా? దీన్ని ఇంట్లోపలికి వీళ్ళు పొమ్మనంటే ఆ బెనిఫిషరీస్ ఎట్లా పోతారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దీంతో పాటు లోపల ఉన్న సింక్స్ కట్టించినాయి, మీరు చూడొచ్చు. సింక్స్ ఇదే విధంగా ఉన్నాయి. ఒక మంత్రి వస్తే కనీసము సింక్ కూడా క్లీన్ చేయకున్న పరిస్థితిలో ఇలా ఈ ప్రభుత్వం ఉన్నది. ఇలా లోపల ఎలక్ట్రిసిటీ మీరు చూడొచ్చు, లోపల ఎలక్ట్రిసిటీ కోసం కనీసం ప్లగ్ బోర్డులు కూడా పెట్టండి మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇది కూడా చూడొచ్చు, పైన ఎంసీబీలు, తర్వాత కిటికీ, కనీసం అద్దాలు కూడా పెట్టకుండా ఇలా మంత్రి గారి చేతి మీద ఓపెనింగ్కి వస్తురంటే ఇది ప్రభుత్వాన్ని ఎంత సిగ్గుచేటో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఇవ్వండి, ఇదేమో కమలాపూర్ టౌన్లో. ఎంత ఆశ్చర్యం అంటే, మంత్రి గారు వాడికి వచ్చి వాళ్ళేదో పెద్ద కాంట్రిబ్యూషన్ ఉన్నట్టు కేసీఆర్ గారు కట్టించిరని ఎందుకు చెప్తున్నాను, కేసీఆర్ గారు ఇచ్చిరని ఎందుకు చెప్తున్నాను అని నన్ను అడుగుతా ఉన్నారు. మరి అది కట్టించింది కేసీఆర్ గారే కదా. కేసీఆర్ గారే 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది కేసీఆర్ గారే కదా. మీది కాంట్రిబ్యూషన్ 20 రూపాయలు కూడా లేదని నేను చెప్పిన కదా. ఇన్ని రోజులు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడున్నాయి అని అడిగినరు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా కేసీఆర్ గారు కట్టించినవి మీ చేతుల మీద నుంచే ఓపెన్ చేపించినా కదా అని నేనంటే తను జీర్ణించుకోలేని పరిస్థితికి వచ్చిండు. ఇది వాస్తవాలు కావా? ఆశ్చర్యంగా ఏంటంటే ఇంకోటి, మంత్రి గారు ఏం చెప్తారు,
వారం రోజుల లోపల మీరు ఇళ్ళకి పోకపోతే మీకు ఇచ్చిన ప్రొసీడింగ్స్ క్యాన్సిల్ చేసి ఇంకొకరికి ఇస్తాము అని బెనిఫిషియర్స్కి చెప్తా ఉన్నారు. మరి నేను అడుగుతున్నా, అక్కడ రోడ్ లేనిది, డ్రైనేజ్ లేనిది, కరెంట్ లేనిది, వాటర్ లేనిది, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనిది వాళ్ళు ఎట్లా పోయి లోపల ఉంటారని నేను అడుగుతా ఉన్నాను. దీనికి మంత్రి గారు సమాధానం చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మంత్రి గారు మీరు ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మేము ఇందిరమ్మ ఇల్లు కట్టించినాం, మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిర్రు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు దీనికి జవాబు చెప్తారా? తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ చేసి గృహప్రవేశం పోయిన వారికి ఏ ఒక్కరికి కూడా లాస్ట్ బిల్లు 1,60,000 రూపాయలు ఏ ఒక్క బెనిఫిషరీకి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఇయ్యలేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్, నేను చెప్పేది వాస్తవం. ఇలా నేను అడుగుతా ఉన్నా, ఇలా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. హుజురాబాద్ నియోజకవర్గంలోనే చెప్తా మీకు. హుజురాబాద్ రూరల్లో 182 ఇండ్లు కంప్లీట్ అయ్యి గృహప్రవేశం చేసుకుర్రు. హుజురాబాద్ టౌన్లో 122 ఇండ్లు కంప్లీట్ చేసి గృహప్రవేశం చేసుకుర్రు. జమ్మికుంట రూరల్లో 97 ఇల్లు కంప్లీట్ చేసి గృహప్రవేశం చేసుకుర్రు. జమ్మికుంట టౌన్లో 107 ఇండ్లు గృహప్రవేశం చేసుకుర్రు. ఇల్లంతకుంటలో 63 ఇల్లు కట్టిరు, గృహప్రవేశం చేసుకుర్రు. వీణవంకలో 143 మంది కట్టిరు, గృహప్రవేశం చేసుకుర్రు. కమలాపూర్లో 390 మంది కట్టిరు, గృహప్రవేశం చేసుకుర్రు. ఇవన్నీ కలిపితే 1104 ఇండ్లు వీళ్ళు కట్టి గృహప్రవేశం చేసుకున్నారు. మరి మీరు వీళ్ళందరికీ కూడా, ఈ బెనిఫిషరీస్కి నేను చెప్పిన వాళ్ళందరికీ మీరు లాస్ట్ బిల్ అయినా 1,60,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఎందుకు ఇయ్యలేదు నా నియోజకవర్గంలో జవాబు చెప్పాలి. ఇది ఉట్టి నా నియోజకవర్గం కాదు, మొత్తము తెలంగాణ రాష్ట్రంలో మొత్తము పరిస్థితి ఇదే. మేము ఇందిరమ్మ ఇల్లు కట్టించినామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. మీరు ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టడానికే మేస్త్రి పైసలు, మేస్త్రి తీసుకునేది 3.5 లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు మేస్త్రీలు. అంటే మీరు ఇచ్చే 5 లక్షలలో 1,60,000 రూపాయలు మీరు ఇంక ఇవ్వకపోతే ఉల్టా కట్టుకున్న బెనిఫిషరీ ఆయన జేబుల నుంచే 10,000 కలుపుకొని మేస్త్రికి కట్టే పరిస్థితి. వాళ్ళు ఇచ్చే 5 లక్షలలో ఇప్పటిదాకా ఇచ్చిన బిల్లు 3,40,000 అయితే మేస్త్రి తీసుకుంటుందే 3,50,000. ఉల్టా 10,000 కలుపుకొని ఇలా ఆ బెనిఫిషరీ మేస్త్రికి కట్టే పరిస్థితి ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ఇలా ఒక్కొక్క ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్కరికి మినిమం 10 to 11 lakhs అవుతుంది.